गोशामहल के बीजेपी के एमएलए टी राजा सिंह ने चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी पर संगीन इल्जामात आयद कर दिए। रियासत तेलंगाना के दारुल हुकूमत शहर हैदराबाद के हल्का असम्बली गोशामहल के बीजेपी के एमएलए टी राजा सिंह ने चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी पर संगीन इल्जामात आयद करते हुए कहा कि इनकी हुकूमत के बाद तेलंगाना रिश्वतखोरी का अड्डा बन चुका है। इन्होंने पुलिस अहदेदारों के रिश्वत लेने पर सख्त तनकीद की और इस हवाले से एक वीडियो भी जारी किया। एमएलए राजा सिंह ने कहा कि पहले कांस्टेबल, एसआई और एसीपी जैसे ओहदेदार इन रिश्वत लेने से डरते थे, लेकिन कांग्रेस हुकूमत के इख्तिदार में आने के बाद ये धंधा बढ़ गया है। करीमनगर के जिमीकुंडा पुलिस स्टेशन के इंस्पेक्टर रवि कुमार की एक ऑडियो क्लिप वायरल हो रही है, जिसमें कहा जा रहा है कि इन्होंने एक केस में 3 लाख रुपये रिश्वत तलब की। इस ऑडियो में मुतासरा शख्स ने दावा किया कि इंस्पेक्टर ने बाथरूम में पैसे रखवाए और आला हुकाम से सीसीटीवी फुटेज चेक करने की दरख्वास्त की। एमएलए राजा सिंह ने मजीद कहा कि इनके हल्के गोशामहल में शाह इनायतगंज पुलिस स्टेशन के सीआईए चौहान ने एक केस से नाम निकालने के लिए 1.5 लाख रुपये मांगे और 50,000 रुपये पर मामला तय हुआ। एसीबी हुकाम ने मुतासरा शख्स से रकम लेते हुए सीआई को गिरफ्तार कर लिया। इन्होंने मुतालिबा किया कि तेलंगाना पुलिस के हर दफ्तर और अहदेदार के कमरे में सीसीटीवी कैमरे लगाए जाएं ताकि रिश्वतखोरी जैसे वाक़यात की रोकथाम हो। इन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी से दरख्वास्त की कि जो अफसरान रिश्वत लेते पकड़े जाएं, इन्हें न सिर्फ सस्पेंड किया जाए बल्कि नौकरी से मुकम्मल तौर पर बर्खास्त कर दिया जाए। इसके लिए खुसूसी जियो जारी करने की ज़रूरत है। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి. వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా డబ్బులు అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు. ఒక వ్యక్తి క్రైమ్ లో లేదంటేనే ఆయన 50,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీపీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు. ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రైమ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు. అందుకోసం మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా, అట్లాంటి ఆఫీసర్ జస్ట్ సస్పెన్షన్ చేయకుండా టోటల్ గా పోలీసు జాబ్ నుంచి పీకేసేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక స్పెషల్ గా ఒక జియో తీసుకుని రావాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా.